నేను మా చెల్లి మన కుటుంబం ఎలాగైనా కలవాలని కోరుకునేవాళ్ళంతాను. అందుకే ఆ భగవంతుడు కూడా రవికి బంగారికి పెళ్లి చేసేశాడు. అవును మావయ్య, రవి బావ అక్క కలిసి సంతోషంగా ఉన్నారు అంటే అన్ని సమస్యలు దూరం అయిపోతాయి మావయ్య. ఏ మావయ్య, మేమెవరమన్న నిజం తెలిస్తే ఝాన్సీ అమ్మ మమ్మల్ని పంపించేస్తారా? అదంతా ఏం జరగదు. మామని నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే నేను లేచొచ్చి గొడవ పెట్టుకుంటాను. నిజంగానే మావయ్య? నిజంగానే. తను మేనమామ బంధం అనేది కన్న తండ్రితో సమానమమ్మా. నేనున్నానమ్మా. ఎప్పటికీ మనమందరం ఒకే ఇంట్లోనే ఉంటాం. దిగులు పడకమ్మా. థ్యాంక్స్ మావయ్య. కానీ ఒకే ఒక బాధతను. నా పరిస్థితి చూసావా? నేను బావున్నాను, కానీ అమ్మకు ఆరోగ్యం బాలేదు. ఇలాంటి సమయంలో నేను అమ్మతో ప్రేమగా మాట్లాడలేకపోతున్నాను. అదేనమ్మా, మనసుకు చాలా కష్టంగా ఉంది. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా అమ్మతోనే ఉండి చూసుకోలేకపోయాను కదా నేను. పర్వాలేదు మావయ్య, అంతా కొద్ది రోజులే కదా. తీసుకోమ్మా. ఏంటి? ఝాన్సీ అమ్మా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? మామయ్యతోనే అమ్మా. మామయ్య మాట్లాడలేకపోయినా అప్పుడప్పుడు మాట్లాడాలి, మనసు సంతోషపడుతుంది అని అక్క మీరు చెప్తూ ఉండేవాళ్ళు కదా. అందుకే ఏదో ఊరికే అలా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా. టీ? టీ నా కోసమనే తెచ్చుకున్నానమ్మా. మీకు కావాలంటే నేను వెళ్ళి తీసుకురానా? ఆహా, పర్వాలేదు. సరే అమ్మా, నేనొస్తాను. జయరామ్, నీకు చిన్న వయసప్పుడు ఇక్కడికొచ్చాం. మనం అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళం. నువ్వు, నాన్న, నేను అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. జయరామ్, నీ చుట్టూ జరిగేది, మేము మాట్లాడేది అంతా నీకు అర్థమవుతుంది అని బంగారి చెప్పింది. మీ అమ్మకి ఆరోగ్యం బాగోలేదని నీకు అర్థమయ్యే ఉంటుంది. అమ్మా, నన్ను క్షమించమ్మా. నీతో నిజం చెప్పలేక ఇంకా కోమాలో ఉన్నట్టు నటిస్తున్నాను. అంతా మన కుటుంబం మంచి కోసమేనమ్మా. బంగారి చెప్పే వరకు ఇలా తప్పదమ్మా. నాకు నీ బాధ అర్థమవుతోంది. అందుకే నీకు మాత్రం ఒక నిజం చెప్పి వెళ్దామని వచ్చాను. జయరామ్, నాకు అస్సలు ఏ ఇబ్బంది లేదు. నేను బాగున్నాను. ఇంకా చెప్పాలంటే బంగారి వచ్చిన తర్వాత నేను ఇంకా హెల్దీగా అయ్యాను. అదంతా ఒక డ్రామా, యాక్టింగ్. రవిని బంగారిని కలపాలి అంటే నేను నటించి తీరాలి. నీ కొడుకు పెద్ద ముండోడు కదా మరి. నువ్వు నా గురించి ఏం ఆలోచించుకో. నేను బాగున్నాను. పెద్ద కిలాడి నీ కొడుకు. మనందరం కలిసే వాళ్ళిద్దరినీ కలపాలి. నువ్వు తొందరగా కోలుకోవాలి. నేనొక్కదాన్నే పోరాడలేకపోతున్నాను జయరామ్. సరేలే, నువ్వు రెస్ట్ తీసుకో. ఎక్కడ చూడు పొగ మంచే ఉంది బ్రో.
ముందేం కనిపించట్లేదు. ఏరా శేషు, ఇలా చలికాలంలో చలి ప్రదేశాలకు ఎవరైనా టూర్ వస్తారా చెప్పరా? చలికి తట్టుకోలేకపోతున్నాను రా. ఛా, ఏం చేయగలం బ్రో, హనీమూన్ అంటేనే ఆచారంలాగా ఊటీ, కొడైకెనాల్, మున్నార్ అని వస్తుంది కదా. ఏం రాశారో ఏంటో. ఆ? అయ్యో పాపం రా. ఏరా శేషు, మనమే ఈ చలికి తట్టుకోలేకపోతున్నామంటే పాపం ఆయన దగ్గర కష్టపెట్టడం. బ్రో మర్యాదగా మాట్లాడండి, మా మామగారు ఆయన. మామగారా? ఆయనకు తెలుసా మరి? అదంతా తెలుసు బ్రో. ఏం తెలుసో ఏంటో. పర్వాలేదు, ఉండనివ్వండి బ్రో. ఇన్ని రోజులు ఇంట్లోనే పడుకుని ఉన్నారు కదా, ఇలాంటి చోటుకొచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా ఒక ఎనర్జీ దొరుకుతుంది. చెప్పలేం బ్రో, చలి కూడా బ్రెయిన్ లోపలికి వెళ్ళి ఏదైనా యాక్టివేట్ చేసినా చేస్తుంది కదా. మామ లేచినా లేస్తారు బ్రో, అలా అయితే మంచిదే కదా. ఆ? అందరూ హ్యాపీ అవుతారు. ఆ? అయ్యో, ఒక్క నిమిషం నువ్వు ఇలారా. అంకుల్, అంకుల్, నేను మాట్లాడేది మీకు వినపడుతుంది అంకుల్? మీ అబ్బాయికి మీ కోడలికి హనీమూన్ ట్రిప్కి వచ్చాం. మొత్తం ఫ్యామిలీ ఇక్కడికే వచ్చేసాం. ఫుల్ జాయ్, ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. ఎన్నేళ్ల తర్వాత ఇక్కడికి వస్తున్నారో. బ్రో రండి అంకుల్, వదిలేయండి బ్రో, నాకు ఒక డౌట్. ఏంట్రా నీ డౌట్? ఏం లేదు, హనీమూన్ అంటే చాలు ఎందుకు హిల్ స్టేషన్కి వస్తారు? మంచి క్వశ్చన్. అయినా నన్నెందుకు రా క్వశ్చన్ అడుగుతున్నావు? ఏ ఓ, నాకు తెలియదురా. ఒకసారైనా హనీమూన్ అయ్యింటే తెలిసేది కదా. ఊరికే నటించకండి బ్రో, మీకు అన్ని విషయాలు తెలుసు. నాకా? నా దగ్గర ఊరికే నటిస్తున్నారు. ఆ, ఆ, ఇదిగో చూడండి, ఇలా తెలిసిన విషయాన్ని షేర్ చేయకుండా ఉండటం వల్లే మీరు ఇంకా సింగిల్ గానే ఉన్నారు. ఆ, ఆ. ఏంట్రా శాపాలు పెడుతున్నావు? కావాలంటే నువ్వు చూడు. నాకు ఖచ్చితంగా సూపర్ అమ్మాయి వస్తుంది చూడు. నాకు దొరికిందబ్బా. అమ్మా బాబు, తనకి ముందు నీ లవ్ చెప్పాలి. చెప్తాను బ్రో, ఖచ్చితంగా ఈ ట్రిప్ అయ్యే లోపు నా లవ్ చెప్తాను బ్రో. నీ లవ్ చెప్పినా ఓకే, చెప్పకపోయినా ఓకే, పెద్ద మార్పేం ఉండదు. రవిని బంగార్ని ఎలా కలపాలో చెప్పు. అదే బ్రో నాకు అర్థం కావటం లేదు. ఝాన్సీ అమ్మ మనల్ని నమ్మి బాధ్యత అప్పగించారు, ఒక్క ఐడియా కూడా రావటం లేదే. ఏదో ఒకటి చెయ్యాలి బ్రో. మనమేమో ప్లాన్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చాము, కానీ ఎలా కలపాలో తెలియట్లేదే. వాళ్ళు ఇంకా ఆ అని గుర్రుగా ఉన్నారు. బ్రో ముందు పేపర్ పెన్ను తీసుకుందాం. ఆ? మనకొచ్చిన ఐడియాస్ అన్ని ఒక లిస్ట్ గా రాద్దాం, అందులో ఒకటి సెలెక్ట్ చేసి ఇంప్లిమెంట్ చేద్దాం. ఏమంటారు? రేయ్, నీకు కూడా కొంచెం బ్రెయిన్ ఉందిరా. అది కూడా కరెక్టే. వెళ్ళి పెన్ను పేపర్ తీసుకురాపో. మా మామని ఎవరు చూసుకుంటారు? రేయ్, ఆయన ఏమన్నా లేచి పారిపోతాడా ఏంట్రా? గో మ్యాన్ గో. అంకుల్, సరదాగా ఒక దమ్మేసిద్దాం, వస్తారా? చలిలో కోడి సూపర్గా ఉంటుంది. రండి అంకుల్. వచ్చేలా లేరులే. సరే అంకుల్, మీరు ఇక్కడే ఉండండి, టక్కున లేచి పారిపోకూడదు. సరిపోయింది. ఈ దద్దమ్మల్ని నమ్మా అమ్మ ఇంత పెద్ద బాధ్యత అప్పగించింది. ఇది అస్సలు సరిపడదు. మనం రంగంలోకి దిగితేనే పని పూర్తవుతుంది.